హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్ అప్లోడ్ చేసి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు డే మొత్తం ఏం చేసా అనేది నేను రికార్డ్ చేసి మ్యాక్సిమం మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. సో మార్నింగ్ వచ్చేసి మేము జిమ్కి వెళ్ళాము, ఫుల్ బాడీ వర్కౌట్ ఉండే. సో జిమ్ చేసుకున్న తర్వాత వేరే ప్లాన్స్ ఏమన్నా చూసుకుందాము అని అనుకున్నాము. సో జిమ్ అయిపోగానే నెక్స్ట్ మేము టెంపుల్ వెళ్దాము అని అనుకున్నాము. అది కూడా బిర్లా మందిర్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. అంటే చాలా డేస్ అవుతుంది బిర్లా మందిర్ వెళ్ళి. సో వెళ్దాము ఈరోజు అని చెప్పేసి అనుకున్నాము. సో జిమ్ మాత్రం చూడ్డానికి అట్లా నార్మల్ సింపుల్గా అనిపిస్తుంది కానీ బట్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ బాడీ అంతా మిక్సీలో వేసినట్టు అయిపోతుంది అనమాట. సో యాక్చువల్లీ మాకు డైలీ మా ట్రైనర్ కాకుండా ఈరోజు కొత్తగా బాక్సింగ్ ట్రైనర్ వచ్చిండే అనమాట. సో అందుకని కొంచెం బతికిపోయినాం, కొంచెం బ్రీతింగ్ తీసుకోవడానికి, కొంచెం గ్యాప్ తీసుకుని చేయడానికి కొంచెం టైం ఉండే. అదే మా ట్రైనర్ వచ్చి ఉంటే కనుక అసలు బ్రీత్ తీసుకోవడానికి కూడా ఉండదు అనమాట. అండ్ ఇది పోస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ టెంపుల్ వెళ్దామని చెప్పినాం కదా. వర్కౌట్ అయిపోయిన తర్వాత 10 o'clockకి మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము రెడీ అయ్యి. సో టెంపుల్కి మేము డైరెక్ట్ ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మెట్రో ఇవంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి. సో ఇదంతా కూడా కొండపైన ఉంటుంది కదా బిర్లా మందిర్. సో ఆటో లోపలికి తీసుకుని పోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండే. బట్ అన్న తీసుకుని వెళ్ళిపోయినాడు. వెళ్ళే దారిలో మాత్రం చాలా షాప్స్ పెట్టినారు. అసలు ఇంతవరకు లేదు, ఇంతకుముందు లేదు మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే చాలా షాప్స్ వచ్చేసినాయి. సో స్టార్టింగ్ కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళిన తర్వాత షాకింగ్ న్యూస్ ఏంటిది అని అంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అని అన్నారు. ఫోన్స్ లాకర్ దగ్గర పెట్టేసి వెళ్ళాలి అని అన్నారు. సో చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. పైనకి వెళ్ళిన తర్వాత వ్యూ అంతా చూసి అయ్యో రికార్డ్ చేయడానికి లేదు అని చాలా డిసప్పాయింట్ ఫీల్ అయినాము. నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత కింద షాపింగ్ అంతా పెట్టినారనమాట. సో ఈ క్యూట్ వినాయకుడు బాగున్నాడు కదా అని క్యూట్ వినాయకుడిని తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. మేము నార్మల్గా రెస్టారెంట్ ఏదైనా వెళ్ళి తిందాం అనుకున్నాం, బట్ ఎందుకులే అని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంట్లో తింటే బెస్ట్ కదా అని చెప్పేసి. అండ్ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 5:30కి యోగా ఉండే. వెంటనే మళ్ళీ యోగాకి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. యోగా వర్కౌట్ అయిన తర్వాత మాత్రం ఏం ప్లాన్స్ లేవు, బట్ నార్మల్గా క్యాప్చర్ చేసి చూపిద్దామని అనుకున్నాను డే మొత్తం. సో ఇట్లా నా డే అయితే గడిచింది. ఏం లేదు, జస్ట్ నార్మల్ జిమ్కి రావడం, టెంపుల్ వెళ్ళడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ జిమ్కి రావడం, అదే ఉండే. సో అదే రికార్డ్ చేసిన నేను. యోగాకి ఎందుకు అని అంటే బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట. అంటే కొంచెం స్ట్రాంగ్ అవుతాము. నేను ఇంతకుముందు యోగా ఎప్పుడో ఒకసారి వెళ్తుండే, అంత రెగ్యులర్గా వెళ్ళకపోతుండే. అంటే ఇంట్రెస్ట్ ఉంటుండే యోగాకి వెళ్ళాలి అని, బట్ టైం కుదరకపోవడమో లేదా లేజినెస్ ఎక్కువైపోవడం వల్లనో అట్లా వెళ్ళకపోతుండే. బట్ రీసెంట్గా అయితే నేను యోగాకి రెగ్యులర్గా వెళ్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా మనకి బాడీ మజిల్ అనేది పట్టేయడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా. అది మెయిన్ స్ట్రాంగ్గా లేకపోవడం లేదా స్టామినా లేకపోవడం అట్లా అయిపోతుంది. సో యోగాకి వెళ్తే లైక్ బాడీలో మనకి చాలా చేంజెస్ మనం అబ్జర్వ్ చేయగలము. సో యోగాకి నేను రెగ్యులర్గా వెళ్ళడం వల్లనే ఏమో నాకు యోగా ఉండేసరికి కొంచెం మైండ్ పీస్ఫుల్గా అయిపోతుంది యోగాకి వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, యోగా ఎవరు చేసినా కూడా మంచిది హెల్త్కి. యాక్చువల్లీ మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అండ్ బాడీ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట. అంటే మనకి నార్మల్గా కొంచెం ఇట్లా నడిచిన కాలు నొప్పులు రావడము, ఇట్లా ఏదైనా హోల్డ్ చేసిన హ్యాండ్ పెయిన్ రావడం అట్లా ఉంటుంది కదా. కొంచెం బాడీ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది కదా. సో మనకి అంత పెయిన్ రావడం అట్లా ఉండదు అనమాట. సో నేను అందుకని యోగాకి కొంచెం కనెక్ట్ అయిపోయినాను అనమాట. నేను నా ఫ్రెండ్ అయితే మాత్రం యోగా సెషన్లో కూడా ఇద్దరం ఒకరి ఫేస్ ఒకరు చూసుకొని నవ్వుకుంటాము, మాట్లాడుకుంటాము, అంతా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తామన్నమాట. అంటే లైక్ ఇద్దరమే కదా, మా ఇద్దరికి మేమిద్దరమే తెలుసు, ఇంకా వాళ్ళు ఎవరు మాకు తెలీదు. వర్కౌట్ అంతా కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ చేసుకుంటాం అన్నమాట. సో యోగా అయిపోయింది. యోగా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. మధ్యలో కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పేసి ఆగినాం అనమాట. కోకోనట్ వాటర్ కాస్ట్ అయితే చాలా పెరిగిపోయింది. ఒక 30 ఉండే, ఇప్పుడు 60 అంట. అండ్ ఆ బాటిల్ అయితే 160 అంట డైరెక్ట్. తాగేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.